మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ప్రక్రియని శరవేగంగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ క్రమంలోనే విజయవాడ రైల్వే స్టేషన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పెట్టినటువంటి సమగ్ర ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. నీతి ఆయోగ్ క్లియరెన్స్ ఇచ్చింది. దీనికి సంబంధించిన డేటా బయటకు వచ్చింది. ఇప్పుడు స్టేషన్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఒకసారి వింటే అవాక్ అయ్యేంత స్థాయిలో విజయవాడ రైల్వే స్టేషన్ని డెవలప్ చేయబోతున్నారు. ఆల్రెడీ అమరావతి రైల్వే స్టేషన్కి సంబంధించి ఒక పెద్ద ప్రణాళికని రూపొందించారు. ఏకంగా ప్లాట్ఫామ్ల సంఖ్య దగ్గర నుంచి దాని సైజు కూడా 1500 ఎకరాల్లో ఉంటుందనేటువంటి వార్త బయటకు వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కొంతవరకు కన్ఫర్మేషన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్ కూడా దాదాపు ఆ స్థాయిలో వచ్చే 30 ఏళ్లకి కావాల్సినటువంటి అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డెవలప్ చేసేందుకు కావాల్సిన ప్రణాళికని రూపొందించారు. సుమారుగా 850 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పిన అంచనా వేశారు. పీపీపీ మోడల్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా దీన్ని ఒక కమర్షియల్ స్పేస్తో సహా రైల్వే ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా డెవలప్ చేయబోతున్నారు. ప్రస్తుతం విజయవాడలో 10 రైల్వే ప్లాట్ఫామ్లు ఉన్నాయి. వాటిని 12 చేయబోతున్నారు. కేవలం 12,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ స్టేషన్ ప్రాంతాన్ని ఏకంగా 1,50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలోకి విస్తరించబోతున్నారు. సో ఈ ప్రణాళిక ఏంటి ఒకసారి చూద్దాం, ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ క్లియరెన్స్ చేసినటువంటి లెటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్. సో దేశంలో అమృత్ భారత్ పథకం కింద అనేక రైల్వే స్టేషన్ని కేంద్రం అభివృద్ధి చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపుగా ఒక 70 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసేటువంటి వెసులుబాటు వచ్చింది. ఇప్పటికే చాలా రైల్వే స్టేషన్ల మోడల్స్ అన్నింటిని కూడా రీడిజైనింగ్ చేశారు. ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ డిజైన్ కూడా పూర్తి స్థాయిలో మార్చేయబోతున్నారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ ఈ తరహాలో ఉంది. G+1 సిస్టంలో ఉంది. దీన్ని G+2 సిస్టంలోకి మార్చబోతున్నారు. దానికి సంబంధించినటువంటి డిజైన్స్ కూడా వచ్చింది. ఇక క్లియరెన్స్ చేసినటువంటి మీటింగ్లో అంటే 125th పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ అండ్ 48th ఎంపవర్డ్ కమిటీ ఫర్ కన్సిస్టింగ్ ద ప్రపోజల్ ఫర్ ద redevelopment of Vijayawada railway station of the Ministry of Railways on PPP mode with viability gap funding support. సో కొంత ఫండింగ్ని కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి దీన్ని క్లియరెన్స్ చేశారు. ఈ ప్రపోజల్కి సంబంధించినటువంటి డేటా పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది. మొత్తానికి ఒక విమానాశ్రయం తరహాలో విజయవాడ రైల్వే స్టేషన్ రూపాంతరం చెందబోతుంది. అది మాత్రం సింపుల్గా మనం చెప్పొచ్చు. సో ఇక డిస్క్రిప్షన్లో చూస్తే కనుక రీడెవలప్మెంట్ ఆఫ్ రైల్వే స్టేషన్ అండర్ డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆన్ పీపీపీ మోడ్. అలానే ఈ మోడల్కి సంబంధించి డిజైన్, బిల్డ్, ఆపరేట్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్, ఇవన్నీ కూడా విజయవాడ రైల్వే స్టేషన్. దీనికి సంబంధించి మ్యాండేటరీ డెవలప్మెంట్ స్టేషన్ టు డెవలప్ న్యూ ఈస్ట్ సైడ్ స్టేషన్. విజయవాడ స్టేషన్కి 3 వైపులు ఉంటాయి. ఈస్ట్, వెస్ట్, సౌత్ సైడ్ కూడా రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్, ఎంట్రీ గేట్స్ ఉంటాయి. సో ఆ క్రమంలోనే ఇక్కడ ఈస్ట్ సైడ్ స్టేషన్ B+G+2 అంటే బేస్మెంట్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, మళ్ళీ 2 ఫ్లోర్లు ఉంటుంది. 41,770 చదరపు మీటర్లు దీన్ని డెవలప్ చేస్తారు. అలానే న్యూ వెస్ట్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ G+2 కింద డెవలప్ చేస్తారు. 6,647 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. ఇక రీఫర్బిషింగ్ 10 స్టేషన్స్ ప్లాట్ఫామ్స్ విత్ COP అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఇది 40,600 స్క్వేర్ మీటర్స్. దీని ప్లాట్ఫామ్ ఎక్స్పాన్షన్ చేసేటువంటి ప్రక్రియ. అలానే 12 మీటర్ వైడ్, 144 మీటర్ లాంగ్ సెంట్రల్ FOB కనెక్టింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ స్టేషన్ బిల్డింగ్స్ అండ్ ఆల్ ప్లాట్ఫామ్స్ 1728 మీటర్స్. అలానే 2 నంబర్ ఆఫ్ 6 మీటర్ వైడ్, 16.5 లాంగ్ FOB కనెక్టింగ్ ప్లాట్ఫామ్స్ టు స్టేషన్ బిల్డింగ్. ఇది మొత్తం అంతా కూడా ఈ డిస్క్రిప్షన్ అంతా రాశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ స్పేస్ ఉంటుంది. అలానే G+2 పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ కూడా చాలా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పార్కింగ్ కంటే భిన్నంగా ఇప్పుడు ప్రస్తుతం 300-400 వెహికల్స్, కార్లు పట్టేటువంటి స్పేస్ మాత్రమే ఉందన్నారు. ఏకంగా 1700 కార్లు పట్టేంత స్పేస్ని అందులో క్రియేట్ చేయబోతున్నారు కొత్త దానిలో. అలానే 7th ఫ్లోర్ కమర్షియల్ ఈస్ట్ సైడ్ స్టేషన్ బిల్డింగ్. ఇక్కడ కమర్షియల్ స్పేస్కి సంబంధించి కూడా డేటా ఇచ్చారు. నాన్ మ్యాండేటరీ డెవలప్మెంట్, కమర్షియల్ రీడెవలప్మెంట్. సో 2nd ఫ్లోర్ కమర్షియల్ ఓవర్ ఈస్ట్ సైడ్. స్టేషన్ ఎస్టేట్ డెవలప్మెంట్ సంబంధించి చూస్తే కూడా 15,900 స్క్వేర్ మీటర్స్ కనిపిస్తుంది. అంటే మొత్తం కలిపి ఈ ఇప్పుడు ఉన్నటువంటి స్పేస్ చూస్తే 12,500 స్క్వేర్ మీటర్స్ మాత్రమే ఉంది. దాన్ని కమర్షియల్ స్పేస్ కావచ్చు, నాన్ కమర్షియల్ స్పేస్ కావచ్చు, మొత్తం కలిపి చూస్తే 1,54,000 స్క్వేర్ మీటర్స్ డెవలప్ చేయబోతున్నారు. సో లైసెన్స్ పీరియడ్ రీడెవలప్మెంట్ ఇది 60 years లైసెన్స్ పీరియడ్ కింద ఇవ్వబోతున్నారు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి మ్యాండేటరీ కంపోనెంట్ 661 కోట్లు, అలానే 285 కోట్లు నాన్ మ్యాండేటరీ కాంపోనెంట్
మొత్తం కలిపి చూస్తే 850 కోట్ల రూపాయల వరకు దీనికోసం ఖర్చు పెడుతున్నారు. సో మొత్తం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చినటువంటి ఏ వర్క్కి ఎంత ఈ డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఉన్నాయి. ఇందులో క్లాక్ రూమ్స్, ఏసీ లాంచ్, అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఇవన్నీ ఎలా షేర్ చేయాలి ఏంటి అంతా కూడా ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా ఈ గవర్నమెంట్ ప్రొసీజర్ అంటేనే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. సో ఆ సిస్టమ్స్ అన్నీ కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. అతి త్వరలో పనులు మొదలు పెట్టబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి స్టేషన్లో లిఫ్ట్లు కూడా 35 లిఫ్ట్లని ఎన్హాన్స్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి స్టేషన్లో 8 లిఫ్ట్లు పనిచేస్తున్నాయని చెప్పని సమాచారం ఉంది. మొత్తంగా 35 లిఫ్ట్లకి దీన్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. సో ఒకసారి డిజైన్ చూస్తే కూడా మనం పాత స్టేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఈస్ట్ సైడ్ స్టేషన్ దీన్ని ఈస్ట్ సైడ్ స్టేషన్ని ఈ విధంగా డెవలప్ చేయబోతున్నారు. సో ఇది రాబోయేటువంటి రోజుల్లో ఒక రాజకోట తరహాలో, రాజమార్గం తరహాలో కనిపిస్తుంది విజయవాడ రైల్వే స్టేషన్. ఈ విధంగా ఆల్రెడీ మనం హైదరాబాద్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ని చూసాం, మొన్ననే అది ఓపెనింగ్ చేశారు. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీమోడలింగ్ దశలో ఉంది. పాత స్టేషన్కి సంబంధించినటువంటి డిజైన్ మొత్తాన్ని కూడా కొలాప్స్ చేసి అక్కడ రీస్ట్రక్చర్ చేస్తున్నటువంటి డిజైన్ రాబోతుంది. సో అదే తరహాలో అనేక రైల్వే స్టేషన్స్ని ఆధునీకరిస్తున్నారు. ఇది ఏరియల్ వ్యూ ఈ విధంగా ఉండబోతుంది. స్టేషన్కి సంబంధించినటువంటి లుక్ ఇది. మొత్తం ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కింద, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కింద, ప్లస్ ప్రయాణికులు ఆగమన నిర్గమన ప్రాంగణం అంటారు కదా, వచ్చేటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళకి సంబంధించి బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా రైల్వే ట్రాక్లకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఎలివేషన్ పరంగా చూస్తేనేమో బిల్డింగ్ ఈ విధంగా కనిపిస్తుంది ముందు నుంచి. సో ఇది వెస్ట్ సైడ్కి సంబంధించింది కూడా ఇంకా రాలేదు, ఎందుకంటే వెస్ట్ సైడ్కి సంబంధించిన డిజైన్లు ఇవన్నీ కూడా త్వరలో రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ఇప్పుడున్నటువంటి దానిలో ప్రైమరీ డిజైన్స్ కింద వీటిని రిలీజ్ చేశారు. అలానే విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా రీడిజైనింగ్ చేయబోతున్నారు. వాటికి కూడా అప్రూవల్స్ ప్రాసెస్లో ఉన్నాయి. అలానే చిన్న చిన్న స్టేషన్స్ ఆల్రెడీ విజయవాడకి శాటిలైట్ రైల్వే స్టేషన్స్గా చెప్తున్నటువంటి గుణదల రైల్వే స్టేషన్, రాయనపాడు రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా రెడీ టు ఓపెన్ అన్నట్టుగా తయారవుతున్నాయి. ఆల్మోస్ట్ 80-85% వర్క్ కంప్లీట్ అయిందని సమాచారం ఉంది. బహుశా ఈ శాటిలైట్ రైల్వే స్టేషన్స్ రెడీ అయిన తర్వాత వాటిని ఓపెన్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఎలా అయితే స్ట్రాటజీని అనుసరించారో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత చాలా రైళ్లు అటు డైవర్ట్ చేశారు. అలానే కొన్ని రైళ్లని ఇటు నాంపల్లికి, కొన్ని రైళ్లని కాచిగూడకి డైవర్ట్ చేసి సికింద్రాబాద్ స్టేషన్ని వర్క్ చేసేందుకు అంటే రీమోడలింగ్ చేసేందుకు అనువుగా పెట్టుకున్నారు. సమయం కూడా చాలా తక్కువ సమయం, 10 నుంచి 11 నెలల్లో కంప్లీట్ చేసే విధంగా దాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. అదే తరహాలో విజయవాడకు సంబంధించినటువంటి శాటిలైట్ రైల్వే స్టేషన్స్ రెడీ అయిన తర్వాత అక్కడికి వచ్చేటువంటి ఆ మార్గంలో వచ్చేటువంటి రైళ్ల రాకపోకలన్నింటికి ముఖ్యంగా ప్రయాణికులు దిగడం ఎక్కడం అనేది ఆ స్టేషన్ నుంచి జరుగుతుంది. ఈ మెయిన్ స్టేషన్ నుంచి ట్రైన్ పాస్ ఓవర్ అవుతుంది, కానీ అక్కడ ఆగడానికి దిగడానికి వెసులుబాటు ఉండకపోవచ్చు. కొన్ని ట్రైన్స్ని మాత్రమే, లిమిటెడ్ ట్రైన్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది పనులు మొదలైన తర్వాత. సో దీనికి విజయవాడ వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అతి త్వరలో విజయవాడ రైల్వే స్టేషన్ని రీడిజైనింగ్లోకి, మొత్తం టోటల్ రీడెవలప్మెంట్ మోడల్లోకి తీసుకెళ్ళబోతున్నారు. అతిపెద్ద రైల్వే స్టేషను. అలానే చరిత్రపరంగా చూసినా కానీ దాదాపు 150 ఏళ్ల చరిత్ర విజయవాడ రైల్వే స్టేషన్కి కనిపిస్తుంది. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇది డెవలప్ అయినటువంటి ఒక కీలకమైన జంక్షన్ పాయింట్. ఎందుకంటే కలకత్తా నుంచి చెన్నైకి అంటే అప్పుడు మెడ్రాస్కి వెళ్ళేటువంటి మార్గంలో విజయవాడ ఒక కీలకమైనటువంటి పాయింట్గా ఉండేది. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో విజయవాడకి ఉండేటువంటి ప్రాధాన్యం అదే స్థాయిలో ఉంది. దానికి తగ్గట్టుగానే సమీపంలో అమరావతి రాజధాని నగరం వస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ని రాబోయేటువంటి 30 సంవత్సరాలకి అనుగుణంగా అప్గ్రేడ్ చేసేందుకు పెట్టినటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది. అతి త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.